నా పేరు డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్, ఈఎన్టీ సర్జన్. సో ఈరోజు నేను ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అంటే చాలామంది, అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుండే కొద్దీ ఎక్కువ మంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ టాన్సిల్స్ అంటే ఏంటి, ఎడినాయిడ్స్ అంటే ఏంటి, టాన్సిల్స్ అంటే ఏంటి అని అడుగుతుంటారు అనమాట. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మీరు గమనిస్తూ ఉంటే కనుక ఈ ఆపరేషన్లు అయ్యేయండి, చాలామందికి మాకు పిల్లలకి టాన్సిల్ ఆపరేషన్ చేయించామని, ఎడినాయిడ్ ఆపరేషన్ చేయించామని అని ఎక్కువగా సమ్మర్లో సెలవులు ఉంటాయి కదా పిల్లలకి. సో ఈ సందర్భంలో ఎక్కువ మంది చేయించేసుకుంటూ ఉంటారు. సో వీటన్నిటి గురించి అసలు వీటికి సర్జరీ అవసరమా, అసలు ప్రాబ్లం ఏంటిది, ఇది ప్రాబ్లమేనా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా అసలు ఎడినాయిడ్స్ అంటే ఏంటి, టాన్సిల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మన శరీర రక్షణ వ్యవస్థలో ఒక భాగం. అంటే మన శరీరంలో లింఫ్ నోడ్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. మన చాలా చోట్ల ఉంటాయి, అంటే మన మెడలో ఉంటాయి, అలాగే ఇక్కడ తీసుకుంటే మనకి ఈ ఈ గజ్జల్లో కూడా ఉంటాయి, అట్లాగే ఈ ఈ భాగంలో ఆర్మ్స్ అనమాట, ఈ ఆర్మ్పిట్స్ రీజియన్లో కూడా మనకి ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ స్టేషన్స్. అలాగే బాడీలో పొట్టలో కూడా ఉంటాయి, అన్ని చుట్టూ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్ని ఆర్గాన్స్ చుట్టూ కూడా ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అయితే ఇవే నోట్లో ఉన్నప్పుడు మనము ఆ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ కూడా ఈ లింఫ్ నోడ్స్లో ఒక భాగం. వీటిని మనము వాల్డేయర్స్ రింగ్ అంటారు మన టెక్నికల్ టర్మ్స్లో. అంటే ఒక వలయాకారంలో లింఫ్ నోడ్స్ మన శరీర రక్షణకి తోడ్పడతాయి అన్నమాట. వీటినే మనం ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ అని చెప్తాం అనమాట. అయితే ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీటిల్లోనే మనకి కంచె చేనును వేసినట్టు, అంటే ఎప్పుడైతే ఈ రక్షణ కల్పించాల్సినవే ఒక్కొక్కసారి వాటి వల్లనే మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎటువంటివి, అవి మనం ఎలా గుర్తించాలి అంటే, పిల్లలకి నార్మల్గా అంటే ఒక 5-6 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి ఒక 10-12 సంవత్సరాల వయసు వరకు కూడా సంవత్సరంలో 4 నుంచి 5-6 సార్లు, కొంతమందికి 8 సార్లు కూడా కోల్డ్ రావడం అనేది సహజం. అంటే జలుబు, మన కామన్ కోల్డ్ అంటాం అనమాట. ఈ జలుబు వచ్చినప్పుడల్లా కూడా ఏదో ప్రాబ్లం ఉందని కాదు. ఈ మనం ఎదిగే క్రమంలో శరీర ఎదుగుదలతో పాటు ఇమ్యూనిటీ అది రావడం, ఇవన్నీ కూడా దీంట్లో ఒక భాగమే. సో కాకపోతే ఏమవుతుందంటే, ఇవే కోల్డ్ వచ్చి వారం 10 రోజుల్లో మామూలుగా తగ్గిపోతాయి. సో తగ్గకుండా కంటిన్యూస్గా అలాగ జలుబులా ఉండడం, తగ్గుతున్నట్టే తగ్గి మళ్ళీ వచ్చేయడం, ఇవి ఒకటి. అలాగే ఈ బ్రీతింగ్ అది ఎఫెక్ట్ అవడం. పిల్లలు ఏంటంటే నార్మల్గా పాపం నోటితో ఫ్రీగా బ్రీతింగ్ తీసుకోలేక ఈ ఎడినాయిడ్స్ అనేవి నేను చెప్పాను కదా, నోట్లో ఉండేవాటినేమో టాన్సిల్స్ అంటారు, ముక్కు వెనకాతలు ఉండేవాటిని ఎడినాయిడ్స్ అంటారు. సో ఈ ముక్కు వెనకాతల భాగంలో అవి ఎప్పుడైతే వాచేయో మనకి, ఆ వాచినప్పుడు ముక్కులో నుంచి వెళ్ళే గాలి గొంతులోకి పూర్తిగా సరిగ్గా వెళ్ళలేక పిల్లలు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. దీన్నే పిల్లలు మా బాబు గురకబెడుతున్నాడండి, మా పాప గురకబెడుతుందండి, ఇటువంటి కంప్లైంట్స్తో ఎక్కువ మంది వస్తారనమాట. సరే, ఇవి దీని యొక్క లక్షణాలు. అలాగే దీంతోపాటు ఏమవుతుంది, ఈ ముక్కు నుంచి కూడా మనకు నార్మల్గా చెవి, మనం ప్రతి శ్వాసలో కూడా మనం అంటే బ్రీతింగ్ చేసేటప్పుడు ప్రతి శ్వాసలో కూడా ముక్కు నుంచి చెవికి కొంత గాలి వెళ్తుంది. దాన్ని ఇయర్కి వెంటిలేషన్ అంటాం అనమాట. అంటే బాగా వెంటిలేషన్తో ఉండాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ ఎడినాయిడ్స్ ఆ వెంటిలేషన్ని బ్లాక్ చేసేస్తాయి. అలా బ్లాక్ చేస్తే అప్పుడు రిపీటెడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీనివలన. అంటే ఇయర్ పెయిన్ అని చెప్పడం కానీ, అలాగే కొంతమంది పిల్లలు సరిగా వినలేకపోవడం, అంటే సరిగా వినపడట్లేదు, నాకు చెవి అంతా బ్లాక్ అయినట్టుంది, ఇలా చెప్తారు. చాలామంది పాపం ఏదో వ్యాక్స్ ఉందనుకుని చెవిలో ఏవో డ్రాప్స్ వేస్తారు, కానీ దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదన్నమాట. చెవి చూస్తే అంతా క్లీన్గా ఉంటుంది, కానీ లోపల నుంచి ముక్కు నుంచి చెవికి వెళ్ళే దారి బ్లాక్ అవ్వటం వల్ల మనకి ఈ చెవి సమస్యలు ఏర్పడతాయి. సో ఎడినాయిడ్స్ వల్ల కేవలం బ్రీతింగ్ సమస్య ఒక్కటే కాకుండా చెవులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి రిపీటెడ్గా కోల్డ్స్ రావడం, దీనివలన కొంతమందికి ఆల్రెడీ అంటే జెనెటిక్గా, అంటే కొంతమంది ఆస్మానో లేకపోతే లంగ్కి లేదా వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ రిపీటెడ్ కోల్డ్స్ వల్ల అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇటువంటి లక్షణాలని మనం ఎడినాయిడ్స్ ఉన్నాయని గుర్తించగానే దానికి ఫస్ట్ మీరు ఒక ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి దానికి తగిన సలహాలు తీసుకోవాలి. అంటే వీటిని ఏం చేస్తారు, జనరల్గా సాధారణంగా ఏంటంటే ఈ ఫస్ట్ స్టేజ్లో చూసినప్పుడు మనం దానికి కొన్ని రకాల రోజు సెలైన్ నేజల్ స్ప్రేస్ అంటాం. అంటే ముక్కు క్లీన్ చేసుకోవడానికి కొన్ని స్ప్రేలు ఇస్తాం, దాంతో క్లీన్ చేసుకోవటం. అలాగే కొన్ని రకాల ఎక్కువ హార్మ్ లేని, అంటే దానివల్ల మనకి హానికారకమైనవి ఏం కాదు కానీ స్టెరాయిడ్స్ అనే మందులు ఉంటాయి. ఆ స్టెరాయిడ్స్ కేవలం ముక్కులో ఇస్తాం అనమాట. సో చాలామంది అయ్యో స్టెరాయిడ్స్ అనే మాట వాడగానే భయపడతారు, ఇలాగా దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుందండి, బాడీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అని. సో ఇవి ముక్కులో కేవలం వాడే స్టెరాయిడ్స్, దీనివల్ల పిల్లలకు కూడా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో వీటిని ఒక నెల 2 నెలల వరకు కూడా ఈ వాడి దాని ద్వారా కూడా తగ్గకుండా
అదే లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే ఈ 100లో 90 మందికి ఇలా మెడికల్గా తగ్గిపోతుంది. ఒక్క 10 మందికి మాత్రం ఒక్కొక్కసారి మనము సర్జరీ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఎందుకు అంటే ఇవి ఇలాగే వదిలేస్తే చెవులు పూర్తిగా పాడైపోవడం, అలాగే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం, పిల్లలు సరిగా తినకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా కొంతమందికి ఎత్తుపళ్ళు అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ నోట్లో అంగీటి ఉంటుంది కదా, ప్యాలెట్ అంటాం, అది కూడా రిపీటెడ్గా మౌత్ బ్రీతింగ్ చేయడం వల్ల డ్రై అయిపోవడం, దానివల్ల సోర్ థ్రోట్స్ అవి రావడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ రకంగా మనం ఎడినాయిడ్స్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత టాన్సిల్స్ గురించి వచ్చేసరికి, సో ఈ ఎడినాయిడ్స్ కిందనే టాన్సిల్స్ కూడా ఉంటాయి. మన పైన ముక్కు వెనకాతలు ఉండేవి ఎడినాయిడ్స్, దాని కిందనే ఉండేవి టాన్సిల్స్. సో టాన్సిల్స్ చెరుపక్కల ఉంటాయి. మనకి నోరు తెరవగానే చాలామందికి ఈజీగానే కనపడుతూ ఉంటాయి. చాలామంది టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయండి అందుకని చెప్పి తీపిచ్చేసే ఉంటారు. సో టాన్సిల్ సైజ్ అనేది అన్నిసార్లు ఇంపార్టెంట్ కాదు. అంటే సార్ టాన్సిల్స్ పెద్దగా ఉన్నాయన్నంత మాత్రాన మనం తీసేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు సార్ టాన్సిల్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అంటే, ఒక్కొక్కసారి రిపీటెడ్గా పిల్లలకి ఫీవర్ వస్తూ ఉంటుంది, వచ్చి గొంతు నొప్పి వస్తుంది. సో ఈ ఎడినాయిడ్స్తో పాటే చాలామందికి కలిసి వచ్చేస్తుంటాయి అన్నమాట ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ కూడా. కొంతమందికి విడిగా ఓన్లీ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే మనం ఆ పర్టికులర్ కేస్ బేసిస్ మీద మనం చూసుకుని దాన్ని బట్టి ఏం చేయాలనేది ఆలోచించాలి. సో ఈ థ్రోట్ పెయిన్ లేదా టాన్సిల్ ఇన్ఫెక్షన్ని మనం టాన్సిలైటిస్ అంటారు, ఎక్యూట్ టాన్సిలైటిస్ అంటారు. ఈ ఎపిసోడ్స్ ఒక సంవత్సరంలో 6 to 8 ఎపిసోడ్స్, అంటే కనీసం 6 నుంచి 8 సార్లు వచ్చాయనుకోండి సంవత్సరానికి, అప్పుడు నాకు తెలిసినంతవరకు మనం సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈలోపు సంవత్సరంలో 1-2 సార్లు 3 సార్లు ఒకసారి ఏదో గొంతు నొప్పి వచ్చిందని చెప్పి టాన్సిల్స్ తీయించాల్సిన అవసరం లేదు. ఇలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ బారిన పడే వాళ్ళకి మాత్రమే మనము, అది కూడా యాంటీబయాటిక్ వాడితే తప్ప తగ్గని ఇన్ఫెక్షన్స్ని మనం ఒక ఎపిసోడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇలాంటి ఎపిసోడ్స్ సంవత్సరంలో 6 నుంచి 8, అంటే 6 కంటే ఎక్కువ వచ్చింది అంటే కనుక మనం సర్జికల్గా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి టాన్సిల్స్ గురించి. అలాగే కొంతమందికి ఇంకొక అంటే తీయకపోతే వచ్చే నష్టం ఏంటి, టాన్సిల్స్ తీయకపోతే ఫ్యూచర్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ మీద, జాయింట్స్ మీద, కిడ్నీస్ మీద కూడా ఈ టాన్సిల్స్ వల్ల ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నమాట ఈ ఇన్ఫెక్షన్ వల్ల. దీన్ని పోస్ట్ స్ట్రెప్టోకోకల్ కాంప్లికేషన్స్ అంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏంటంటే ఇటువంటి సమస్య ఉందేమో అనే అనుమానం ఉంటే, ఇటువంటి లక్షణాలు తరచూ జలుబు, గొంతు నొప్పి, జ్వరము, ఇటువంటి అంటే అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అనమాట అంటాం. అంటే ఈ పై భాగంలో ఉండే మన శ్వాసకోశకు సంబంధించిన ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో ముందు గుర్తించుకోవాలి.